प्रार्चत प्रियमेधासो वर्चतार्चन्तु पुत्रकाहुत पुनर्दृष्ट्वर्चता सुमङ्गलीर्यं मधोरिमागुं समेत पश्यता सौभाग्यमस्मै दत्त्वा यादास्तविपरीतना अर्चत प्रार्चता हरिः ओम् अहिर्वभोगे पर्येति बाहुं याया हेतिं परिबाधमानः हस्तघ्नो विश्वावैनान् विद्वान् पुमान् पुमागुंसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्ण श्रीर्मे भजतु अलतां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पभूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं दधातु मे क्षुत्पिपासमलाञ्ज्येष्ठा लक्ष्मीर्नाशयाम्यहम् अशोणागुं रूपमन्नस्य मयि श्रीश्रयताञ्जशाः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमात् श्रियं वासय मे कुले मातरं गामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् पुरुषानहं यश्चुचे प्रयतो भूत् श्रीरामनसा वाचमकृतां भूषे सहस्रा अक्षरा परमे व्योमन् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ఇంక వదిన ఆ దీపం పట్టుకో అయ్యగారు ఇప్పుడే కట్టుబడి కూర్చొని కడతాను అందరికీ నమస్తే. నా పేరు స్నేహ. నేను వరంగల్లో ఉంటాను. సో నేను ప్రస్తుతానికైతే కార్తీక మాసంలో ఈ రాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు దర్శనాలు మొత్తం కూడా ఇక్కడ భీమన్న ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి. చాలా బాగా దేవాదాయ శాఖ వాళ్ళు చాలా బాగా ఫెసిలిటీ కల్పించారు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఈరోజు కార్తీక దీపం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు కార్తీక దీపోత్సవం. ఈరోజు 11వ రోజు ఈ రోజుకి. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరిని రిసీవింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ అందరిని చూసుకునే విధానం కానీ, దీపాలు పెట్టడానికి చాలా విధంగా ఏర్పాటు చేయడం చాలా బాగా అనిపించింది ఇక్కడ మా అందరికీ. అదేవిధంగా ఈరోజు ఇందులో నేను భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. నాకు వరంగల్ నుంచి వచ్చిన నాకు ఈరోజు ఇక్కడ నాకు పసుపు కుంకుమ వాయనం ఇవ్వడం, అదేవిధంగా స్వామివారి ఫోటోలు, ఈరోజు అమ్మవారి కనుమ, ఈరోజు నాకు ఇవన్నీ నాకు వాయనంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కార్తీక మాసంలో ఇంత
రష్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా రిసీవింగ్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా అనుకూలంగా చేయడం జరిగింది. అంటే ఇక్కడ పనులు కొత్తగా అభివృద్ధి అంటే ఇప్పుడు మెయిన్ టెంపుల్లో ఏదైతే దర్శనాలకు కార్యక్రమాలు అంటే శివ కళ్యాణం కానీ కుంకుమార్చన కానీ అన్ని సేవలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ అన్నిటికీ కూడా అనుకూలంగా ఏర్పాట్లను కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను దేవాదాయ కమిటీ వాళ్ళందరికీ కూడా నా తరపున అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా తెలంగాణ ప్రజలకి ఇది ఒక మరో దక్షిణ కాశీగా పిలువబడే ఈ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం పునరాభివృద్ధి కోసము పనులు చేపడుతున్నారు. అది అక్కడ అన్ని పనులు అక్కడ చేపట్టి గుడి ఆలయ అభివృద్ధి కోసం పనులకు ప్రారంభించిన ఇక్కడ భీమాన్ ఆలయంలో మా అందరికీ కోసం సదుపాయాలు చాలా బాగా కల్పించారు. మా అందరి తరపున అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా దేవాదాయ కమిషనర్ గారికి ఇక్కడ సో మేమందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ సంబంధించిన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అక్కడ గుడి నుంచి ఇక్కడ సేవలు అందించడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వర్క్ చేయడానికి కూడా. సో అవన్నీ సదుపాయాలు కూడా ఇప్పుడు వచ్చే జనాలకి ఇప్పుడు వచ్చే భక్తులకి అన్ని అనుకూలంగా కల్పిస్తున్నారు ఇక్కడ. సో మా అందరి తరపున అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ స్నేహ. అందరికీ నమస్తే. నా పేరు భవానీ మాత, మాది జనగామ జిల్లా. నేను రాజరాజేశ్వర స్వామి వేములవాడ టెంపుల్కి రావడం, ఇక్కడ పూజలు చేయడం అనేది నాకు చాలా రోజుల నుంచి నేను వస్తూ ఉన్నాను. ఈ కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా చాలా గొప్ప మాసం. అందులో ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేది అందరికీ ఎంతో ఇష్టమైంది, మళ్ళీ శుభప్రదమైంది. ఆ దీపారాధనని ఇక్కడ చాలా బాగా నిర్వహించారు ఈ భీమన్న గుళ్ళో. పెద్ద గుళ్ళో అభివృద్ధి పనుల కారణంగా ఇక్కడ ప్రతి ఒక్కటి మళ్ళీ భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. అందుకు అందరికీ పేరు పేరున ఈవో గారికి, ఎమ్మెల్యే గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇక్కడికి వచ్చి ఈ దీపారాధన చేసి మేము దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. మా అందరికీ ఎంతో శుభం జరుగుతుంది అనేది ఈ వేములవాడ రాజన్న టెంపుల్లో ప్రతి ఒక్క పూజ మాకు అనుకూలంగా జరగడానికి గల సౌకర్యాలన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఈరోజు ఈ పూజలో పాల్గొన్నందుకు నాకు వాయనం రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.